అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం భమిడిపల్లి విజయలక్ష్మి గారు రచించిన పెళ్ళాంతో పెళ్లికి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పిన్నొచ్చిందమ్మా, అత్తొచ్చిందమ్మా అనే పిల్లల కేకలతో పెళ్లి పందిరి దద్దరిల్లిపోతుంటే రిక్షాలోంచి భర్తతో క్రిందకు దిగిందే శశిరేఖ. పందిట్లో కుర్చీలని ఆక్రమించుకొని మగవాళ్లు పేకాటలో మునిగిపోయి కొంతమంది, సిగరెట్లు కాలుస్తూ రాజకీయాలు చర్చిస్తూ కొంతమంది, ఎన్నికల జయాపజయాల మీద హోరాహోరీ వాగ్వాదం చేసుకుంటూ మరికొంతమందితో పెళ్లి పందిరి కోలాహలంగా ఉంది. శశిని చూసి నీ ఆయనకు కూడా లాక్కొచ్చావు, మంచి పని చేశావు అంటూ కొందరు అభినందిస్తుంటే అదేదో పెద్ద జోక్లా పగలబడి నవ్వుతున్నారు మరికొందరు. పేకట రాయలు శశివైపు చిరునవ్వు విసిరి మళ్లీ ఆటలో నిమగ్నమయ్యారు. ఇంతలో శశి అక్కయ్య, పెళ్లి కూతురు తల్లి లోపల నుండి వచ్చి సాదరంగా ఆహ్వానించి వారిని లోపల గదిలో కూర్చోబెట్టింది. రజని, బాబాయికి నీళ్ళిచ్చిరా అంటూ వెళ్లిపోయారు ఇద్దరు. అక్కడే ఉన్న పడక్కుర్చీలో నడుం వాల్చి కళ్ళు మూసుకున్న ప్రసాద్కి మాటలు వినిపిస్తున్నాయి. శశి మొగుడు వచ్చారు పెద్దమ్మా. గొంతు ఎవరిదో మరి. అయితే నీ కూతురు పెళ్లికి వానన్నమాట. శశి మొగుడు ఇల్లు కదిలి వచ్చాడంటే. మరొక ముసలమ్మ గొంతు నవ్వుతో పాటు. శశి, నువ్వు ఇంత ఉండేదానివి నా పెళ్లి నాటికి. పొట్టి పరికిని 2 జడల తోకలతో నేను మొట్టికాయ వేసేవాణ్ణి. చాలా ఎదిగిపోయావు. ఇప్పుడు నీ తల అందేనా? శశిని అడుగుతున్నారు ఎవరో. పో బావా, నేను చిన్నప్పటి శశిని అనుకున్నావా? నీ చేత దెబ్బలు తినడానికి? నన్ను కొట్టావంటే మా ఆయనతో చెబుతానంతే. గారంగా శశి అంటుంటే అంతటా నవ్వుల జల్లులు విరిశాయి. శశి, మీ ఆయనకు మాటలొచ్చినా? ఒక ఆడపిల్ల ప్రశ్న. మీ అక్క మాట్లాడిస్తేగా. మా తమ్ముడు నోరు విప్పే అవకాశమేది అంటూ శశి వదిన ప్రసాద్ని సమర్థిస్తోంది. ఏయ్ మరదల పిల్ల, మా తమ్ముణ్ణి కొంగును కట్టుకునొచ్చావా? దారిలో అమ్మేశావా? శశి బావగారి గొంతు ఖంగు అంటోంది. మీ తమ్ముడు ఆడదాన్లా గదిలో కూర్చున్నాడు, చూసిరండి. మీరంతా ఏకమైతే అతడేం చేస్తాడు మరి అంటూ ఆ పెద్ద మనిషి గదిలోకొచ్చి, వచ్చావా నాయనా, చాలా సంతోషం అంటూ మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా ప్రసాద్కి కాఫీ టిఫిన్ ఇవ్వండర్రా అని ఆర్డర్ జారీ చేస్తూ వంటగది వైపు వెళ్లిపోయాడు. హమ్మయ్యా, ఇప్పటికొక ప్రాణికి నాకు కాఫీ ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. థ్యాంక్ గాడ్ అనుకుంటూ కాఫీ కోసం ఆశగా గుమ్మం వైపు చూస్తున్నాడు ప్రసాద్. ఆ ఇంట్లో ఉండేవాళ్లు ఒక్కొక్కళ్ళే శశి మొగుడు, శశి మొగుడు అని గుసగుసలాడుతూ గదిలోపలికి తొంగి చూసి పోతున్నారు. ప్రసాద్ కళ్ళు తెరిచే ఉన్నాడని తోచిన వాళ్లు, వచ్చావా, స్నానం చేసిరా, భోజనం చేద్దువుగాని అంటూ పలకరిస్తున్నారు. అయ్యో, పెట్రోల్ లేనిదే బండి నడవట్లేదు. కాఫీ పోయందే స్నానానికి వెళ్లడానికి ఓపికేది అనుకుంటూ ఇందాకటి పెద్ద మనిషి కాఫీ పంపుతాడేమో అని ఆశ చావక కళ్ళు మూసుకున్నాడు. మళ్లీ బయట మాటల సందడి, కోలాహలం. శశి, మీ ఆయన నలుగురిలో కలవడా ఏమిటి? అదేం కాదులే మావయ్య, ఇక్కడంతా కొత్త కదా. కొత్త వాళ్ళని చూస్తే భయమా ఏమిటి అతనికి? పెద్దగా నవ్వులు ప్రతిధ్వనించాయి. ప్రసాద్కి చాలా కోపం వచ్చింది. వచ్చినప్పటి నుంచి శశి మొగుడు, శశి మొగుడు ఇదే మాట. తనకు పేరు లేదా? వ్యక్తిత్వం లేదా? ఎంతసేపు ఆమెతో వేలాకోళాలు పక్కపక్కలే గాని తన దగ్గరికొచ్చి ఒక్కరైనా పలకరించారా? ఛ, పెళ్లాంతో పెళ్లికి రావడం నాదే తప్పు. బజార్ నుండి సరుకులు మోసుకొచ్చిన శర్మ, అక్కయ్య బావున్నావా, బావగారు వచ్చారా అంటూ గదిలోకొచ్చి, నమస్తే బావగారు, ప్రయాణం బాగా జరిగిందా? అలా నీరసంగా కనిపిస్తున్నారేమిటి అని పరామర్శించి కాఫీ తెచ్చిచ్చి ఎవరో పిలుస్తుంటే బయటికి వెళ్లిపోయాడు. గది బయట నుండి వికవికలు, పకపకలు, హాస్యాలు గుండెల్లో మండిపోతుంటే కాఫీ తాగకుండా నిరసన ప్రదర్శిద్దామా అని ఆలోచిస్తుండగా శశి వచ్చి నిష్ఠూరంగా, ఇంకా కాఫీ తాగలేదా అంటూ మూతి 3 వంకర్లు తిప్పింది. ఇంకా కోపం ఆగలేదు ప్రసాద్కి. నేను గంటనగా వస్తే ఉన్నానో చచ్చానో చూసావా? కాఫీ లేకుండా బ్రతకలేనని తెలుసు కదా. నా మొహాన కాఫీ పోసావా? అయినా నీకెక్కడ తీరుతుంది? మీ బావలు, మామలు, వదిన్లు, పరిహాసాలు, హాస్యాలు. మీ తమ్ముడి ధర్మమా అని ఇప్పుడే కాఫీ వచ్చింది. నీతో ఈ పెళ్లికి రావడం నాదే తప్పు అని కొంచెం గొంతు పెంచి ఏదో అనబోతుంటే ఎవరో గదిలోకి చూసి పరిగెత్తారు. శశి సిగ్గుతో, చాలండి, నలుగురు వింటే నవ్వుతారు అని చకచకా బయటికి వెళ్లిపోయింది. ఇంతకు ముందు చూసి వెళ్ళింది ఎవరో గాని శశి మొగుడికి కోపం వచ్చిందని, భార్యని నానా మాటలు అంటున్నాడని, శశి గుడ్ల నీరు కక్కుకుంటూ నిలబడిందని,
వార్త చిలువల పలవలతో పెళ్లి పందిరంతా దావానంలాగా వ్యాపించి గుప్పుమంది. చిన్నా పెద్ద స్త్రీ పురుషుల వివక్షత లేకుండా ఒక్కొక్కరే గదిగుమ్మంలోకి వచ్చి ఏదో వింత మృగాన్ని చూసినట్టుగా ప్రసాద్ను చూసి వెళ్ళిపోతున్నారు. మీ ఆయనకి కామన్ సెన్స్ లేదేమిటే శశి? తాను నలుగురితో కలవడు, నీవు మాతో మాట్లాడుతున్నావని తిడుతున్నాడట. నిన్ను ఎగరేసుకుపోతున్నామనుకున్నాడా? కొరుక్కొని తినేస్తామనుకున్నాడా? ఎవరెవరి మాటలో ప్రసాద్ చెవులకు ములుకుల్లా తాకాయి. ప్రసాద్కి అలాంటి మాటలు అనడం వినడం అలవాటు లేదు. అతనికి నిజంగానే తలనొప్పి వచ్చింది. భోజనానికి లేవండి బావగారు అంటూ వచ్చిన శర్మ మాటలకు ఉలిక్కి పడి లేచాడు. నాకు తలనొప్పిగా ఉంది, మీరంతా భోజనాలు చేయండి, మాత్ర వేసుకొని కొంచెం కాఫీ తాగుతాను అన్నాడు మొహమాటంగా. ఆ పల్లెటూరులో కాఫీ హోటల్ ఉందో లేదో, జోబులో పస్సు లేదు. ఆ మహారాణి గారి దగ్గర ఉండిపోయింది, ఏం చేస్తుందో అని తిట్టుకుంటుంటే శశి కాఫీ కప్పుతో వచ్చింది. మీరు నిద్రపోయారు, లేపడం ఎందుకని ఊరుకున్నాను. సరే, మీరు అన్నం తినరని శర్మ చెప్పాడు. మా వాళ్లంతా మీకు కోపం వచ్చిందని, అందుకే భోజనానికి రాలేదని చెప్పుకుంటున్నారు. ఈ ఒక్కరోజు నా మర్యాద దక్కించండి, పెళ్ళవగానే వెళ్ళిపోదాం అంటూ కాఫీ కప్పు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. నేను రాక్షసుట్లా కనబడుతున్నాను అందరికీ. అందరిలో తనని తిట్టానా, కొట్టానా? ఏమిటి అపనిందా? వీళ్లంతా సరదా అయిన వాళ్ళు. రమ్మని చంపితే నేను బయలుదేరాను కదా. ఆ సరదాలు, ఆ కబుర్లు శశి వరకే పరిమితమని తెలుసుకోలేకపోయాను. నేను రావడం నాదే బుద్ధి తక్కువ అనుకున్నాడు ప్రసాద్. ఏదైనా అవసరమొస్తే ఏ పిల్లలను బ్రతిమాలి కబురు పంపితే ఆ మహారాణి వచ్చి వెళ్లేది ముభావంగా. అలా గోదావరి గట్టు, పొలం గట్టు తిరిగి తిరిగి వచ్చాడు. పెళ్ళే 2 ఏళ్లైనా ఇలాంటి అనుభవం ఇదే తొలిసారి ప్రసాద్కి. తనకి శశికి మధ్య పెద్ద అగాధం ఏర్పడింది ఆ ఒక్క రోజులో. ఆ రాత్రి వదినగారు అమ్మాయి పెళ్ళయింది. మర్నాడు తెల్లవారుగానే రిక్షా పిలుచుకొని సూట్ కేసు పట్టుకుని రెడీ అయి అంతఃపురంలో రాణిగారికి కబురు పెట్టాడు. పని హడావిడిలో ఉన్న శశి పరిగెత్తుకొచ్చి కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది. భర్త కళ్లలోని దృఢ నిశ్చయాన్ని గమనించి తల్లితో అక్కతో చెప్పి వచ్చింది. ఈ పూటకు ఉండమని ఎందరు చెప్పినా నాకు అర్జెంటు పనులున్నాయండి అంటూ వాచి వంక అసహనంగా చూస్తూ నిల్చున్నాడు. శశి కళ్ళనీళ్లతో వీడ్కోలు చెబుతోంది. తనకి పని ఉంటే తనెల్లొచ్చుగా, శశిని లాక్కపోతున్నాడు. ఒట్టి మూర్ఖుడు. ఏం చేస్తాం? నలుగురితో సరదాగా గడపాలనుకుంది, కుదరలేదు. పాపం అదేం చేస్తుంది? శశి సరదా మనిషి, దానికి అలాంటి మొగుడు దొరికాడు. ఇలా సాగిపోతున్నాయి విసిర్లు, వ్యాఖ్యానాలు. ప్రసాదిక వినలేక రిక్షా ఎక్కాడు. అందుకే మొగుడితో పెళ్లికి, పిల్లలతో తీర్థాలకి వెళ్లకూడదన్నారు. ఒక ముసలమ్మ దీర్ఘాలు తీస్తూ సామెత చెబుతోంది. ఇంకా నవ్వులు ఆగిపోయి వాతావరణం విషాదంగా మారింది. ప్రశాంతంగా కన్నీళ్లతో శశిని సాగనంపారు. శశి కళ్ళు తుడుచుకుంటూ రిక్షా ఎక్కి కూర్చొని చెయ్యి ఊపుతోంది. శశి ఆడది, ఆమె కన్నీళ్లతో సానుభూతి సంపాదించుకోగలదు. మరి తను నిన్నటి నుండి ఒంటరితనం, కడుపు మంట, ఎవరితో చెప్పుకొని ఏడవగలడు? రిక్షా కదిలింది. ఛ, పెళ్లాంతో పెళ్లికి వెళ్లకూడదు. 100సారి పైకి అనేశాడు ధైర్యంగా. గుండె తేలిక పడింది. రిక్షాతో పాటుగా పరుగులు తీసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.